హలో గాయ్స్, నా దగ్గర అయితే మంచి బోర్డ్ కలెక్షన్ కూడా ఉంది. అయితే లో బోర్డ్స్ ఒకప్పుడైతే నా దగ్గర పీజన్స్ ఉండే, మీకు విషయం తెలిసే. ఇవి అయితే రీసెంట్గానే తీసుకున్నాను, మంచిగానే ఉన్నాయి. నాకైతే ఉమెన్ అయితే బాగా ఇష్టం. తర్వాత ఇక్కడ వచ్చేసి వీటికి మేత అండ్ ఇక్కడ వాటర్ ఉంటుంది. రోజుకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి, పొద్దున్నే క్లీన్ చేసుకుని అప్పుడే గలీజ్ చేసేసాయి. ఇంకా ఇక్కడైతే మోరిషస్ పిల్లలు కూడా ఉన్నాయి. నా దగ్గర చేపల కలెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మోరిషస్ అయితే బాగానే ఉన్నాయి. తర్వాత ఇక్కడ వీటికి వేయాల్సిన మేత ఇంకా మంచిగా కేర్ టేకింగ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ నా సొంతంగా తయారు చేసుకున్న ఒక ఫిష్ ట్యాంక్. ఇందులో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి ఎస్కే గోల్డ్. ఇక్కడ 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 చూస్తే మీరు సరిగ్గా చూస్తే ఎస్కే గోల్డ్. పట్టుకొని ఒకసారి చూపిస్తాను, పట్టుకొని చూపిస్తానండి. అది అది ఎస్కే గోల్డ్. అది పక్కన చూసారా, అది నార్మల్ గోల్డ్. మంచిగా ఉంటాయి ఈ రెండు, పట్టుకొని సాగు ఇప్పుడు. ఈ రెండుని ఓకే, ఈ రెండు ఒకసారి తీసుకున్నా. ఆ తర్వాత మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఇవన్నీ అర్థంగా ఉంటుంది మీకు. దాని వెనకాల కనిపిస్తుందా, వైల్డ్ బెట. అది వచ్చేసి ఫీమేల్ వర్షన్ వైల్డ్ బెట. బ్లూ బెట అది నా దగ్గర మెయిల్ కలెక్షన్ కూడా ఉంది బెటాలో, వైల్డ్ బెటాలో చూపిస్తాను. అది ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు, కొంచెం టైం తీసుకుంటూ వస్తుంది. అప్పుడు చూపిస్తాను, ఒక నిమిషం. వచ్చేసి మెయిల్ బట్ట అనమాట, మెయిల్ వైల్డ్ బట్ట. ఇది కూడా నేను రెండు ఒకసారి తీసుకున్నాను. ఈ ఎస్కే గోల్డ్ వచ్చేసి ఎప్పుడు వీటిని చెప్దామని ట్రై చేస్తుంది. వీటిని పట్టుకుందామని ఒకసారి ట్రై చేస్తాను ఎస్కే గోల్డ్ని. అబ్బా దొరకలేదు, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఎస్కే గోల్డ్ అయితే మళ్ళీ దొరకలే. వేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు మాత్రమే పట్టుకోవాలి వీటిని. అక్కడ మీకు వైల్డ్ బట్ట కనిపిస్తుందా, అది మైలు. ఈ బబుల్ వార్మింగ్ అయితే ఇంకా పెట్టలేను నేను, కొంచెం టైం కావాలి. ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా చేయలేదు. ఒక 2 or 3 డేస్లో చేసేస్తాను. అప్పుడు మంచి బ్రీడింగ్ అయితే వస్తుందో తెలియదు. నా దగ్గర అయితే కోళ్ళు కూడా ఉన్నాయి. మీకు మధ్య తీసుకున్నాను కోళ్ళు కూడా, ఒక కలెక్షన్గా పడింది అని చెప్పి. అయితే మీకు చూపిస్తాను, తెస్తానండి. వచ్చేసి గిన్నె కోడి కూడా ఉంది, మీకు గిన్నె కోడిని చూపిస్తానండి. మా దగ్గర మంచి బ్రీడ్లు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి అన్ని బ్రీడ్లే చూపిస్తానండి. ఇవన్నీ నేను సొంతగా కోళ్ళన్నీ పొదగేసాను. చాలా టైమే పట్టింది ఇవన్నీ చేయడానికి, బట్ మంచిగా ఎలాగలా చేస్తాను. నెక్స్ట్ నా దగ్గర మంచి ఇల్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పెట్టలు ఇవన్నీ పొదిగే పెట్టలే. ఇక్కడ లోపల ఒక పెట్ట ఉండిద్ది, దీన్ని చూపిస్తున్నానండి. పిల్లలు ఉన్నాయంట దీని లోపల. మీకు కనిపిస్తూనే ఉంటాయి పిల్లలు. పెట్టుకోరా. ఆహా, ఇక దొరకడం కష్టమేలే. అర్థం ఇల్లు అంతే. ఇక్కడ తర్వాత ఇక ఇవన్నీ నార్మల్ కోళ్ళే, ఇంకేముండవు. దీని కింద కూడా ఏముండదు, ఇటు ఖాళీగానే పెడతాం. వీటికి కొంచెం ఇది వేరే కాడ నుంచి అయితే వచ్చినాయి కాబట్టి వీటికి కొంచెం టైం తీసుకుంటాయి పెరగడానికి, కాబట్టి వీటిని వేరే సపరేట్గా పెట్టాను ఇట్లా. అదైతే మంచి పుంజే. తర్వాత ఇక్కడ అన్నీ పెట్టలే, ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మ్యాక్సిమం. దాంట్లో తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ కోడి పిల్లలు అయితే ఉంటాయి, ఇట్లా ఒకటి పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇక్కడ కోడి పిల్లలు అయితే మంచి కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రీడ్ చేస్తూనే ఉన్నాం. అది మంచి కోడి గుంజి, చాలా రేటు పెట్టి అయితే పెంచాను దాన్ని. మీకు కోడి పిల్లని అయితే 2 లక్షల పుంజి అనమాట. ఇది చాలా రేట్ ఎక్కువ. బాదం పప్పు అవన్నీ తిని పెంచాను. మీకైతే ఒక కోడి పిల్లని పట్టుకొని అయితే చూపిస్తాను అండి. అది బ్రేడర్ అని చెప్పి, అది మంచి బ్రేడర్ అనమాట. అది కోడి పుంజి అక్కడ ఉంది. ఇవి అయితే మంచి హెల్దీగానే పెరుగుతుంది ఈ మధ్య. ఇంక పెట్టే లోపల పెట్టేసి వెళ్తాం మేము. మాకు ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇవన్నీ ఇంకా ఆ టైప్లోకి వస్తాయి. ఇంకా అది కూడా అంతే, అది ఎంత అంటే ఇంకా. మీకు నా దగ్గర ఒక మంచి కోడి ఉంది, చూపిస్తా. గిన్నె కోడి అంటారు, మీకు తెలిసే ఉండిద్దాము. దాన్ని ఫస్ట్ కోడి పుంజు మీకు గిన్నె కోడి అయితే తర్వాత చూపిస్తా. అది గిన్నె కోడి వచ్చేసి అంగుండి అదే గిన్నె కోడి. దాన్ని పట్టుకొని కూడా చూపిస్తాను అన్న. మీకు మంచిగా వండుద్ది అది గిన్నె కోడి. చూపిస్తాను సరే, లాస్ట్లో దాన్ని అయితే పట్టుకొని చూపిస్తాలే. ఇప్పుడు ఫస్ట్ మన పుంజుల కలెక్షన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మా బ్లాకీ గడ అయితే పడుకున్నాడు. ఇలా కొడక బ్లాకీ లే 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 లగిలే లగిలే లగిలే. సరే పడుకొని కోడి పెట్ట అయితే గుడ్డు పెట్టిందంట ఒక తవా. ఫస్ట్ ఇదైతే 1 లక్ష విలువ చేసే పుంజి అనమాట, 1 లక్ష రూపాయలు విలువ చేసిద్ది. ఇది వచ్చేసి ఇది కూడా ఒక
50,000 దాకా అయితే లెక్క వేసిద్ది. ఇది ఒక దాదాపు ఒక 20,000 దాకా వచ్చేసిద్ది. ఇది నేనైతే పెంచలేదు, ఎవరో పెంచారు, వేరే వాళ్ళు మా వాళ్ళు పెంచారు. అండ్ దీనికి ప్రాబ్లం ఉంది వెనకమాల, మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. వెనకమాల పార్ట్ అయితే వెనకమాలకైతే వచ్చేస్తుంది, కానీ ఇది గుడ్డు అయితే పెట్టింది మొత్తానికి. అండ్ ఇది ₹1,00,000 విలువ చేసే పుంజు, మంచి హెయిర్ స్టైల్ అయితే ఉంటుంది దీనికి. నేను చిన్నప్పటి నుంచి పెంచుతున్నా దీన్ని. నాకు ఒక 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు దీన్ని అయితే తీసుకున్నా. మంచి బ్రీడ్. ఇదైతే ₹1,00,000 విలువ చేసే పుంజు అనమాట. ఇది ఎప్పుడెప్పుడు ఈ దగ్గర కూడా వచ్చేస్తుంది. సూపర్ న్యాచురల్ పవర్ ఉంది దీనికి. మంచి బ్రీడర్ కూడా, సూపర్ బ్రీడర్, మంచి బ్రీడర్. తర్వాత ఇది వచ్చేసి 50,000. ఇది కూడా మంచిదే, కాకపోతే నాకైతే నచ్చదు, రంగు ఏం మాకు నచ్చదు బాగా. ఇవన్నీ వచ్చేసి రొటీన్ ఇక్కడే ఉంటాయి అన్నమాట, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ పుంజు వచ్చేసి దగ్గరగా ₹1,00,000 చేసిద్ది. పోయిన సంవత్సరం దీని ద్వారా మేము 3-4-5 లక్షల వరకు గెలిచాం. మంచి దెబ్బలన్నీ తగిలినాయి, కానీ పోయిన సంవత్సరం కాబట్టి మంచిగానే హీల్ అయిపోయింది. గిన్నె కూడా పెట్టిస్తాం. ఇప్పుడు గిన్నె పొడి అయితే పెట్టిస్తాం, మీకు పట్టి దాన్ని అయితే తీసుకొని మీకు ఇస్తాం గిన్నె కూడా. లగిదే దీన్ని వచ్చేసి గిన్నె కూడా అంటారు. మీకు ఈ విషయం తెలిసే ఉంటుందిలే, గిన్నె కూడా. ఇది మంచి సేమ్ నెమలలానే అన్నీ చేస్తుంది పని. అరుపు కూడా వేరేలా ఉంటుంది. దీని లెక్కలో చాలా స్పెషాలిటీగా అయితే ఉంది లెక్కలో. చాలా మంచి బ్రీడర్ కూడా ఇది. ఇదైతే నేనైతే 2 తీసుకున్నా, ఒకటి చచ్చిపోయింది, దాని పిల్ల ఇది. 2 తీసుకుంటే 2 పెట్టినాయి, ఇంకోటైతే ఒకటి ఎత్తుకెళ్ళిపోయారు, అమ్మేశాను నేనే కావాలని. ఇంకోటి చచ్చిపోయింది పాపం మైలు. ఇదైతే ఆ 2 పిల్లలు. పోయిన సంవత్సరం తీసుకున్నాయి ఇవన్నీ. ఇది ఎగురుతుంది. ఇట్లా ఉండే స్పెషల్ పవర్ ఏంటంటే ఎగురుతాయి అనమాట ఇవి. ఇంకా వీటి గురించి చెప్పాలంటే అచ్చం నెమల లాంటిదే. నీటిని ఒక దానిలో వేసేస్తా, తర్వాత మళ్ళీ వదిలి పెడతా. ఇప్పుడు ఎగరేసి అయితే చూపిస్తాడన్న మా వాడు చెప్తున్నాడు. సరే ఒకసారి 1, 2, 3 చూసారా అట్లా ఎగురుకుంటూ వెళ్ళిపోయిందో. దానికి ఎన్ని అలవాటు నెమ్మదిగా పట్టుకొని అయితే మళ్ళీ ఇంకోసారి పట్టుకుందాం, ఎగరేద్దాం. ఇది దొరకదు అన్నాడు, నేను పట్టుకొని చూపిస్తే అంత ఇస్తాడో చూద్దాం అనుకుంటున్నా. అదైతే నాకైతే దొరికేసింది మొత్తానికి. మంచి బ్రీడర్ కూడా ఇదైతే. ఇప్పుడు ఇలాంటి ఒకప్పుడైతే నాకు ఇలాంటివి ఇప్పుడు లేవు. దీన్ని అయితే మళ్ళీ ఇసురుతాడా. పావురాలు కూడా ఉండేవని చెప్పా కదా, అవి ఎక్కడ పెట్టామనంటే అక్కడ దూరంలో ఒకటి ఓపెన్ అయిందా, అక్కడ పెట్టామని. దీనైతే ఎగరేసేస్తున్నా 1, 2, 3 అలా జాయిగా అయితే ఎగిరే పావురాలు ఇల్లు అయితే చూపిస్తాను అండి. ఇంకోండి ఇవే ఆ పావురాలు ఇల్లు. కాకపోతే పావురాలు ఇంట్లో పెంచకూడదు అంటారు కదా, ఇక ఆ కారణంతో వదిలేసాను. మా గిన్నె కూడా అయితే వెళ్ళిపోతుంది అటు నుంచి. మా దగ్గర ఇంకా అంతే ఇవాళ దిగింతే. మళ్ళీ రేపు కలిసి వస్తాను మీ ఇట్లు. సరే బాయ్ ఫ్రెండ్స్.